నమస్తే అండి. ఈరోజు మనము చికెన్ పకోడీ తయారు చేసుకుందాము. దీనికి నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. వీటిని చాలా చిన్న చిన్న పీసెస్గా చూడండి, చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మరి పెద్దవైతే ఉడకటం కష్టం, కొద్దిగా అంత టేస్టీగా ఉప్పు కారాలు పట్టడం కూడా ఇదిగా ఉంటుంది. సో చిన్న పీసెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావలసినటువంటి పదార్థాలను యాడ్ చేద్దాం. కొంచెం కారం, చికెన్ పకోడీ కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను, స్మెల్ లేకుండా ఉండేటందుకు. పసుపు, అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి అంతా బాగా మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి డ్రై అవ్వకుండా ఉండేటందుకు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా ఉప్పు కారాలు పట్టించిన తర్వాత ఒక పావు గంట సేపు దీన్ని అలాగే ఉంచుదాం. తర్వాత పకోడీకి కావలసిన మిగిలినవి తయారు చేస్తాను. వేరే బౌల్లోకి కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఉల్లిగడ్డలు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కారం, సాల్ట్, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేయండి. ఈ విధంగా శనగపిండి తయారు చేసుకున్న తర్వాత ఇంతకుముందు పావు గంట క్రితం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేద్దాం. దీన్ని బాగా కలుపుదాం. పకోడీకి అవసరమైన విధముగా మనం చికెన్ని తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిని మనం వేడిగా ఉన్నటువంటి నూనెలో వేసుకున్నట్లయితే మన చికెన్ పకోడీ రెడీ అవుతుంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి మంచిగా వేగుతాయి.
ఇంకా కొంచెం వేగాలి. ఈ విధంగా కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి. కావలసిన చికెన్ పకోడీ రెడీ చేసాము. జస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నట్లయితే సో మీరందరూ ట్రై చేయండి, తప్పక చాలా రుచిగా ఉంటాయి. కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా సైడ్ డిష్గా చికెన్ పకోడీని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.